హాయ్ హలో గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై విష్ణుప్రసాద్ లగ్గిశెట్టి సుష్మిత కొనిదెల నిర్మించిన G5 ఒరిజినల్ సిరీస్ పరువు. సిద్ధార్థ నాయుడు, వడ్లపాటి రాజశేఖర్ ఈ సిరీస్ కి డైరెక్టర్లు. నాగబాబు, నివేతా పెత్తురాజ్, నరేష్ అగత్య, ప్రణీతా పట్నాయక్, బిందు మాధవి, అమిత్ కీ రోల్స్ చేశారు. పవన్ సాతినేని షో రన్నర్. జూన్ 14 నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ కి సూపర్ రెస్పాన్స్ వస్తుంది. ఈ సిరీస్ కి సంబంధించి మనతో మాట్లాడేందుకు స్టూడియోలో ఉన్నారు నరేష్ అగత్య, నివేతా పెత్తురాజ్. హలో మ్యామ్. హాయ్. హలో సార్. హలో అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్ మీ ఇద్దరికి అండ్ మీ టీమ్కి కూడా. పరువు వెబ్ సిరీస్ అనేది సూపర్ రెస్పాన్స్ వస్తుంది, మీకు ఎలా అనిపిస్తుంది అసలు? బేసిక్గా వి ఆల్ ఎక్స్పెక్టెడ్ అండి. బేసిక్గా ఈ సిరీస్ చాలా బాగుంటుంది, ఎందుకంటే ది స్క్రిప్ట్ ఇస్ సో న్యాచురల్ అండ్ మన రియల్ లైఫ్ దగ్గరగా చూసినటువంటిది. అంటే మన రియల్ లైఫ్లో అలాంటి ఎక్స్పీరియన్సెస్ మనం చేయలేదు, బట్ మన రియల్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ లాగే ఉంటుంది అనమాట సిరీస్ మొత్తం. ఇట్ విల్ బీ వెరీ న్యాచురల్. ప్రతి ఒక్కళ్ళు పర్ఫార్మెన్సెస్ కూడా అందరూ చాలా బాగా చేశారు. నివేత గారు బాగా చేశారు. ఎవ్రీ వన్ డిడ్ వండర్ఫుల్ జాబ్ అండ్ దిస్ అ ఫెంటాస్టిక్ సిరీస్ అని మేము అనుకుంటున్నాం. ఇంకా జనాలు కూడా చెప్పాలి. అంటే మీరు పసుపు కుంకుమ తోటి వెల్ నోన్ యాక్టర్ కదా, అంటే మీకు స్పెషల్గా మళ్ళీ పబ్లిసిటీ అనేది కూడా అవసరం లేదు కదా, ఆల్రెడీ చూస్తారు కదా మీ సిరీస్ని ఎలాగో మీ ఫ్యాన్స్ అందరూ. అంటే పబ్లిసిటీ అలా అని కాదు, కానీ వెళ్ళని చెప్పను. ఎందుకంటే నేను పసుపు కుంకుమలో నా కెరీర్లో నా ఫస్ట్ టైం నేను చేసిన ఒక టీవీ సీరియల్ అనమాట జీలో. ఇట్స్ మై కెరీర్ ఎంట్రీ కూడా అనమాట నాకు జీలో. నేను బేసిక్గా ఒక 15 days రోల్ అని జాయిన్ అయ్యాను. బికాజ్ నాకు ఇండస్ట్రీలో ఎక్స్పీరియన్సెస్ అవేం నాకు తెలియదు అనమాట. ఒక సీరియల్ చేసి చూద్దాం, మనకి బ్యాక్గ్రౌండ్ కూడా పెద్దగా లేదని చెప్పి సరే ఒక సీరియల్ ఒప్పుకుందాం, 15 days చేసి బయటకు వచ్చేద్దాం, ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో అంతా చూద్దాం అని చెప్పి నేను ఆ సీరియల్లో జాయిన్ అయితే ఆఫ్టర్ అ మంత్ దాన్ని సెకండ్ లీడ్ చేశారు ఆ సీరియల్లో. దే డిడ్ ఏ సెకండ్ లీడ్. సో దాని తర్వాత ఇంకా అలాగే నా జర్నీ స్టార్ట్ చేశాను. అండ్ 2-3 years తర్వాత ఐ టుక్ టీవీస్లోంచి బయటకు వచ్చేసాను అనమాట. నా మెయిన్ ఫోకస్ ఫిలిమ్స్ అనమాట. ఇంకా చాలు, ఈ ఎక్స్పీరియన్స్ చాలు, ఏమేం చేయకూడదో నేర్చుకున్నాను టీవీస్ నుంచి ఫిల్మ్లోకి వచ్చాక. సో ఇంకా ఐ కేమ్ అవుట్ ఆఫ్ ద టీవీ. అంటే వెల్లోనే, బట్ దాని తర్వాత నాకు ఒక 4 years బ్రేక్ వచ్చిందండి. ద బ్రేక్ వచ్చిన తర్వాత అగైన్ ఐ గోట్, అంటే బ్రేక్ అంటే నా కెరీర్కి బ్రేక్ వచ్చింది 2015లో. 16, 17, 18, 19లో ఐ గోట్ ఎ బ్రేక్ విత్ మత్తు వదలరా సినిమాతో ఐ గోట్ ఎ బ్రేక్. మీ రోల్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. I've played Dolly in the series, and only in the trailer my character is very vibrant, but series మీరు చూస్తే ప్రతి character is a hero of their own. It's a very gripping series. You can't stop with just one episode. ఖచ్చితంగా at least 2-3 episodes you'll finish off at one go. That's the strong point about Siddharth's writing. Yeah, it's a binge-worthy series. సరే అండ్ అలాగే స్టోరీ లైన్ కూడా చాలా టిపికల్గా అండ్ కొంచెం సెన్సిటివ్ టాపిక్ లాగా ఉంది. అసలు మీరు ఎలా కనెక్ట్ అయ్యారు ఈ స్టోరీ తోటి? అంటే నెక్స్ట్ స్టోరీ కంటే కూడా నేను క్యారెక్టర్తో కనెక్ట్ అయ్యాను. అంటే విచ్ ఐ కెన్ పుల్ ఆఫ్ ఈజీలీ అనుకున్నాను. అంటే బేసిక్గా అదే అందరు అన్నట్టే జనాలు అంటున్నారు, నీ క్యారెక్టర్ లాగే ఉంది. ఈవెన్ నివేత టోల్డ్. I can approve it. సో ఇట్స్ అంటే నేను నా క్యారెక్టర్స్ కూడా నేను లైఫ్లో ఎలా చూస్తాను అంటే, లైక్ ఒక క్యారెక్టర్ వచ్చినప్పుడు ఒక్కొక్కలా పర్ఫామ్ చేస్తారండి. అంటే మన బిహేవియర్స్ ఒక్కొక్కలా ఉంటాయి. బట్ నాకు అది ఆ సుధీర్ అనే క్యారెక్టర్ నాకు ప్రాపర్గా యాప్ట్ అయింది. సో ఐ వెంట్ విత్ ద వెరీ న్యాచురల్ ఫ్లో అనమాట పర్ఫార్మెన్సెస్కి. అండ్ అలాగే మీ క్యారెక్టర్ గురించి కూడా, అంటే వెబ్ సిరీస్లో మీ రోల్ ఏంటి దాని గురించి ఒకసారి. సో దిస్ ఫెలో ఈజ్ యాక్చువల్గా సుధీర్ అనే వ్యక్తి ఈజ్ అ బ్యాంకర్ అనమాట. ఇన్వెస్ట్మెంట్, ఈజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్. సో ఒక సిచ్యువేషన్లో తన పెదనాన్నగారు చనిపోతే అన్ఎక్స్పెక్టెడ్గా బయలుదేరాల్సి వచ్చింది. అక్కడ జరిగే కాన్సిక్వెన్సెస్ తెలియకుండా జరిగే ఒక ఇన్సిడెంట్ వల్ల దాని తర్వాత సిరీస్ని ఎట్లా, ఫ్యామిలీని నేను ఎలా సేవ్ చేయాలన్నదే సుధీర్ యొక్క మెయిన్ మోటో అనమాట సిరీస్ మొత్తంలో. అంటే మీరు చాలా మూవీస్ తీశారు కదా మ్యామ్, తెలుగులో ఇది మీ ఫస్ట్ వెబ్ సిరీస్, మీకు ఎలా అనిపించింది? నాకు చాలా నచ్చింది, ఎందుకంటే నాకు పర్ఫార్మెన్స్ చేయడానికి చాలా స్కోప్ ఉంది ఈ క్యారెక్టర్ కాబట్టి. అండ్ విచ్ డజంట్ హ్యాపెన్ ఇన్ మూవీస్ ఎనీమోర్, ఆర్ ఇట్ హ్యాపెన్స్ వెరీ వెరీ రేర్లీ. సో బికాస్ ఆఫ్ దట్ వన్ రీజన్ ఐ లవ్ పరు, బికాస్ ఐ వాజ్ ఏబుల్ టు గివ్ మై 100% టు ద సిరీస్ యాజ్ అన్ ఆర్టిస్ట్. సో మీరు చెప్పండి, అంటే ట్రైలర్లో చూసాము కొన్ని చేజింగ్ సీన్స్ కూడా అనిపించాయి. అసలు షూటింగ్ అంతా కూడా ఎన్ని డేస్లో కంప్లీట్ చేశారు? అండ్ అలాగే మీరు ఏదైనా సీన్ చేస్తున్నప్పుడు మీరు ఇబ్బందిగా ఫీల్ అయ్యారా ఏంటి? అసలు సెట్ అంతా కూడా మీరు ఎలా ఎంజాయ్ చేశారు? మాతో
కొన్ని ఏమన్నా మూమెంట్స్ షేర్ అంటే చేసుకుంటారా? ఎంజాయ్ చేసే మూమెంట్స్ ఏం లేవండి, అన్ని Okay. లైక్ అన్ని ఎవ్రీ సిచ్యువేషన్ ఇస్ అ సీరియస్ సిచ్యువేషన్. అంటే జోక్ చేసే సినారియో ఎక్కడ లేదు సిరీస్ Yeah. మొత్తం మీద. నేను టఫ్ ఫీల్ అయిన సిరీస్ ఏంటంటే, సారీ ఐ మీన్ సీన్ ఏంటంటే, ప్రణీత నన్ను కొట్టే సీన్ ఉంటుంది కదా, ఐ ఫెల్ట్ వేర్, యా ఎగ్జాక్ట్లీ. సో నేను ఇంకా ఇలా వెళ్తుంటే, లేదు ఏదో కొట్టేది ఏదో ఒకేసారి కొట్టేస్తే అయిపోద్ది షార్ట్ అని చెప్పి, దట్ ఆ సీన్ ఐ ఫెల్ట్ లిటిల్ టఫ్. స్వాతి రోల్ నన్ను నా పైన కూర్చుని కొట్టే సీన్ ఉంటుంది అనమాట. అసలు ఇది చెప్పకూడదేమో బేసిక్. అంటే మీరు మెల్లిగా స్టోరీ అనేది మీతోటి నేను రివీల్ చేపిస్తున్నాను. ట్రూ. అండ్ అలాగే మీతో పాటు ఇంకా కో యాక్టర్స్ కూడా చాలా సీనియర్ యాక్టర్స్ కూడా ఉన్నారు. అంటే నాగబాబు గారు ఉన్నారు. వర్కింగ్ Yeah. విత్ నాగబాబు గారితో మీకు ఎలా అనిపించింది? ఫస్ట్ సీరియస్గా ఉంటుందేమో అనుకున్నాను ఆయనతో, బట్ ఇట్స్ నాట్ లైక్ దాట్. వెరీ ఫ్రెండ్లీ. నేను వర్క్ చేసిన సీనియర్ యాక్టర్స్లో హీస్ వెరీ, ఐ మీన్ చాలా ఫ్రీగా యాక్ట్ చేయగలిగాను ఆయనతో. ఇట్స్ లైక్ వెరీ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఉంటుంది ఆయన వస్తే. యా, ఏమి ఇలా చేయి అలా చేయని ఏం డైరెక్షన్స్ ఇవ్వరు ఆయన. మన ప్రాసెస్ ఆయన మనకు వదిలేస్తారు. యా, ఎనీ టేక్స్ అయినా కూడా ఏమన్నా. టేక్స్ అంటే నాకు ఒకటి అడగాలని అనిపిస్తుంది. మీ ఇద్దరిట్లో ఎక్కువగా ఎవరు టేక్స్ తీసుకుంటారు? అసలు మోర్ టేక్స్ ఎవరు Not both of తీసుకుంటారు? us. నో, One or Single two take takes కి. 1-2 maximum. takes Yeah. మ్యాక్సిమం. ఓకే. మీరు చెప్పండి, అంటే మీరు ఇటు మూవీ అనేది అది ఎక్స్పీరియన్స్ చేశారు, ఇటు వెబ్ సిరీస్ కూడా మీరు ఎక్స్పీరియన్స్ చేశారు. రెండిట్లో మీకు ఏది బెటర్ అనిపించింది అండ్ రెండిటికి డిఫరెన్స్ ఏంటి? డిఫరెన్స్ చాలా ఉంది, ఎందుకంటే విత్ వెబ్ సిరీస్ యూ కెన్ గివ్ వెరీ ఎలాబరేటెడ్ క్యారెక్టర్ ఆర్క్. సో క్యారెక్టర్ యూనో వ్యూవర్స్ దగ్గరకి టు టేక్ ఇట్ దగ్గరగా తీసుకురావడానికి ఐ థింక్ వెబ్ సిరీస్ ఇస్ మోర్ హెల్ప్ఫుల్. బట్ మూవీస్ ఇస్ quicker. Yeah, even if you take a film like Bahubali, you want to know the characters in details kada. Anduke I think they wanted to do web series. వెబ్ సిరీస్ యాక్చువల్లీ ఎవ్రీ. So yeah. మీరు చెప్పండి, అంటే తను ఆల్రెడీ హీరోయిన్గా చాలా మూవీస్ చేశారు కదా, సో తనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం అనేది మీకు ఎలా అనిపించింది? మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఐఎమ్ సో హ్యాపీ బేసిక్గా. సో ఓకే తను ఎందుకు నవ్వారో నాకు తెలుసు. బేసిక్గా ఇప్పుడు వరకు నేను చేసిన ఐ మీన్ నా పేరు ఎవరైతే ఉన్నారో షీఈ్ అ సీనియర్ యాక్ట్రెస్ అనమాట. Okay. నేను ఫస్ట్ నివేత అంటే ఆ నివేత ఎందుకు చేస్తుందిలే అనుకున్నాను నేను, బట్ థ్యాంక్ యూ నివేత ఫర్ డూయింగ్ విత్ మీ. Thank you Naresh for having me. యా. అండ్ అలాగే పరువు వెబ్ సిరీస్ అనేది మొత్తం టోటల్ 8 ఎపిసోడ్స్ కదా. Yeah, yeah. 8 ఎపిసోడ్స్లో ఏది ఎక్కువగా మాకు సస్పెన్స్ని మీరు హోల్డ్ చేసి ఉంచారు ఏ ఎపిసోడ్లో? టిల్ ద ఎండ్. All the episodes. ఓకే. ఆల్ ద ఎపిసోడ్స్ 8th ఎపిసోడ్ వరకు కూడా అసలు ఆ ఎండింగ్ కూడా suspense సస్పెన్స్. అంటే నేను చెప్పాలి అని అంటే నేను ఆల్రెడీ ఫస్ట్ ఎపిసోడ్ చూసాను. నాకు ఫస్ట్ Okay. ఎపిసోడ్లో కూడా ఒక చిన్న సస్పెన్స్ అయితే ఉంది. అవునవును, ట్రూ. సో పర్టికులర్గా ఒక ఎపిసోడ్లో అయితే సస్పెన్స్ ఉంది అని అయితే మనం చెప్పలేము, ఎందుకంటే కంటిన్యూ అవుతూ ఉంటుంది కాబట్టి ఆ సస్పెన్స్ అంతా కూడా మీరు 8th ఎపిసోడ్ వరకు అలా 8th ఎపిసోడ్ వరకు వెళ్తుంది యాక్చువల్లీ. అవును. మీరు ఏదైతే ఫీల్ అయ్యారో ఫస్ట్ ఎపిసోడ్లో యూ విల్ ఫీల్ That until 8th for sure. యా షూర్. అంటే దీనికి ఇంకా మళ్ళీ పార్ట్ 2 కూడా ఏమన్నా ప్లాన్ చేసే ఆలోచనలు ఏమైనా అలాగే ఉన్నాయా? ఎండ్ చేశారు. ఓ, పార్ట్ 2 అవునా? వచ్చేలాగే ఎండ్ చేశారు. Yeah. ఓకే. There's a lead for it. సో మ్యామ్ మీరు చెప్పండి, ఈ సిరీస్లో పల్లవి క్యారెక్టర్ గురించి మాకు ఇంకొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. Pallavi, Dolly is my pet name. ముద్దు పేరు. Yeah, Muddu Peru. So I've played Dolly in పెట్ this. నేమ్ అంటే నాకు ఐడియా వచ్చింది, మీ పేరు కూడా మిమ్మల్ని కూడా పిలుస్తూ ఉంటారు కదా పల్లవి గారు ఒక నిక్ నేమ్ తోటి. చిన్ను. Chinnu. Yeah. So yeah, her name is Dolly in the series Pallavi. Very very interesting character from the beginning itself. In the first episode, actually, along with Dolly, even viewers will have different emotions while looking at her, which I felt. Even I've performed as Dolly, but when I was watching the series itself, I was going through a different emotions when I was watching Dolly. So yeah, her characters come out really well. There's a beautiful arc to it. She's neither black nor white, you know, she's a grey shaded. Every character is like that in the series. And her character portrays it very well. Siddharth wrote it. He's given a fantastic arc to my character. Yeah, మీరు చూస్తే తెలిసిపోతుంది.
అండ్ అలాగే సార్ మీరు చెప్పండి, అంటే మనం డైలీ ఎక్కడో ఒక దగ్గర వింటూ ఉంటాము పరువు హత్యలు అనేవి, న్యూస్లోనో పేపర్స్లోనో ఎక్కడో ఒక దగ్గర, లేదంటే మన చుట్టుపక్కల డైలీ కాకపోయినా ఫ్రీక్వెంట్గా మనం వింటూ ఉంటాము. అసలు ఈ పరువు హత్యల మీద మీ ఒపీనియన్ ఏంటి? ఒపీనియన్ అంటే ఎవరికైనా నచ్చదు అసలు అలాంటి సిచ్యువేషన్స్ ఏదైనా కానీ. అంటే మనం ఇంత ఫార్వర్డ్ కల్చర్ లో ఉన్నాం కదా, ఇంకా ఇప్పుడు కూడా కాస్ట్, రిలీజియన్ అని చెప్పేసి పరువు హత్యలు మెయిన్ గా ఈ రెండు బేసిస్ మీదే జరుగుతూ ఉంటాయి. అందుకు మీ ఒపీనియన్ అడుగుతున్నాను నేను. అంటే ఈ జనరేషన్ లో కూడా ఇంకా కాస్ట్, రిలీజియన్ అనేది అదే మెయిన్ రీజన్ గా పెట్టుకొని పరువు హత్యలు అనేవి జరుగుతాయి కదా, అందుకు అడుగుతున్నాను. అంటే బేసిక్గా ఏం చెప్తాం వాటి గురించి, లైక్ ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్, ఎందుకంటే ఇట్స్ అ వెరీ రాంగ్ థింగ్. ఎందుకంటే లైఫ్లో ఎవరైతే లైక్ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత దే హ్యావ్ దర్ ఓన్ డెసిషన్స్ ఏదైనా కానీ. సో వీ డోంట్ హ్యావ్ ఎ రైట్ పేరెంట్స్కి కానీ పరువు హత్యలు కానీ వాళ్ళ పిల్లల్ని చంపడానికి కానీ దెర్ ఇస్ నో రైట్. ఎందుకంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత దే హ్యావ్ దర్ రైట్స్ అనమాట. ఇష్టం లేకపోతే వదిలేసేయాలి అంతే పిల్లల్ని, దట్స్ ఇట్. ఇష్టం లేకపోతే వదిలేయాలి. చంపటం అనేది ఇట్స్ అ వెరీ బిగ్ క్రైమ్. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ నా దృష్టిలో టెర్రరిస్ట్ లాగా ఇంకా. ఎగ్జాక్ట్లీ అంతే కదా. ఓకే, సక్సెస్ఫుల్ సిరీస్లకి కేర్ ఆఫ్ పవన్ సాధినేని గారు. సో వర్కింగ్ విత్ పవన్ సాధినేని గారు మీకు ఎలా అనిపించింది? యాక్చువల్లీ పవన్ సాధినేనితో ఇట్స్ ఆల్రెడీ నాది ఇది మళ్ళీ సెకండ్ అనమాట ప్రాజెక్ట్ యాక్చువల్గా. సో వీ హ్యావ్ ఎ వెరీ ఫ్రీ బాండ్. అంటే బేసిక్గా నాకు పవన్తో ఆయన డైరెక్షన్ కూడా ఆయన మనకు ఒక ఫ్రీ ఇది ఇచ్చేస్తారు, ఎలా చేయాలనుకుంటున్నావు ఏంటి, సో హౌ యూ వాంట్ టు, నువ్వు ఎలా పోర్ట్రే చేయాలనుకుంటున్నావు చెప్పి క్యారెక్టర్ అడిగి ఇలా అనుకుంటున్నాను అనుకో, దాంట్లో ఒక చిన్న లిమిటేషన్స్ పెట్టి ఇలా చేయాలి నరేషన్ చెప్పి. ఎందుకంటే నాకు ఆయనతో ఆల్రెడీ సేనాపతి అనే మూవీతో ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. సో నేను ఆయనతో చాలా ఈజీ ఫ్రీ ఫ్లోలో వెళ్ళిపోయాను ఆయనతో. ఇట్స్ అ వెరీ నైస్ డైరెక్షన్. మ్యామ్ మీరు చెప్పండి, అంటే ఫస్ట్ ఈ స్టోరీ లైన్ నరేట్ చేసేటప్పుడు అంటే మీకు ఎలా అనిపించింది? ఈ స్టోరీ అంతా విన్న తర్వాత మీకు ఎలా అనిపించింది? ఎలా సైన్ చేశారు మీరు? అంటే ఏదో ఒక పర్టికులర్ పాయింట్ మీకు నచ్చుతుంది కదా, ఎందుకు ఈ స్టోరీ ఈ ప్రాజెక్ట్ సైన్ చేయాలి అని అనిపించింది మీకు? నాకు నచ్చింది ఇమీడియట్గా ఫస్ట్ ఎపిసోడ్ చెప్పగానే నాకు చాలా నచ్చింది. And I was very curious to complete all the episodes, all the 8 episodes. Okay. But I think the narration took 3 days, I think. 3 different days lo narration jarigindi. Endukante 8 episodes cheppali. Yeah, I really liked it and I know it will be a hit as soon as I heard the narration itself. Endukante anta clarity ga rasaru, which means they can also, if the only thing I had in mind is like if they are going to execute it very well, then it's going to be a super hit ani. And chosen tarvata, you know, they've executed it more brilliantly than I've imagined also. సో సార్ మీరు చెప్పండి, గోల్డ్ బాక్స్ మీకు గోల్డెన్ ఆపర్చునిటీ ఇచ్చిందనే అనుకోవాలి. సో వర్కింగ్ విత్ సుష్మిత గారు మీకు ఎలా అనిపించింది? అంటే మేబీ వాళ్ళకి బాగా అనిపించిందేమో, ఎందుకంటే ఇది నా సెకండ్ ప్రాజెక్ట్ వాళ్ళతో. ఓకే. సో ఫస్ట్ ప్రాజెక్ట్ ఆల్రెడీ వాళ్ళతో చేశాను నేను, అది బిలీవ్ చేసి మళ్ళీ నాకు నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇచ్చారు. సో ఐఎమ్ సో హ్యాపీ అండ్ థ్యాంక్స్ ఫర్ సుష్మిత గారు అండ్ విష్ణు గారికి అండ్ గోల్డ్ బాక్స్కి, ఎంటైర్ గోల్డ్ బాక్స్కి. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ, చెప్పడం మర్చిపోయాను. అండ్ 13 years బ్యాక్ అదే పసుపు కుంకుమ అనే సీరియల్ చేశాను కదా, ఇట్స్ ఫ్రమ్ జీ అనమాట యాక్చువల్గా. ఆల్మోస్ట్ నేను మళ్ళీ 10 years తర్వాత పరువు సిరీస్తో, పరువు ఐ మీన్ Z5లో కొలాబరేటింగ్ ఇస్ వెరీ లైక్ వెరీ హ్యాపీ యాక్చువల్గా, ఎందుకంటే నా ఎంట్రీయే వాళ్ళు నా ఇండస్ట్రీకి. యా మ్యామ్ మీరు చెప్పండి, వర్కింగ్ విత్ మెగాస్టార్ డాటర్ అండ్ బ్రదర్ మీకు ఎలా అనిపించింది? It was very good. Nagbabu sir tho naku combinations levu. Okay. But I only met him during interviews and he seems like a very very sensible person. I had I think 3 interviews chesamu I think. He's a wonderful person. Sushmita garu tho I've been saying it in all my interviews. I think she's my inspiration in the industry and outside the industry as well. As a person, she's a wonderful human being. And ప్రొడక్షన్ సైడ్లో నుంచి మాకు ఏం ప్రాబ్లం లేవు. ఇట్ వాజ్ ద షూట్ వాజ్ జస్ట్ ఫ్లోయింగ్ వెరీ వెరీ స్మూత్లీ. వీ ఫినిష్డ్ ఇట్ ఆఫ్ వెరీ వెరీ బ్యూటిఫుల్లీ వితౌట్ ఎనీ ప్రాబ్లమ్స్. ఇన్ఫ్యాక్ట్ వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ నైట్ షూట్స్. ఇట్ వాజ్ వెరీ వెరీ ట్రిక్కీ, కానీ చాలా మంచిగా చేశారు. ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ అడుగుదాము. అంటే నేను వాళ్ళ నేమ్ చెప్పంగానే ఫస్ట్ మీ మైండ్లో ఏమొస్తుందో అది నాకు చెప్పండి. అంటే ఇప్పుడు ఆ పర్సన్ అనగానే మీకు ఏదో ఒక ఒపీనియన్ ఉంటుంది కదా. సో నాగబాబు గారు, జెంటిల్మెన్. సుష్మిత గారు, స్వీట్. నివేత గారు,
షీఈ్ అ క్రష్ గర్ల్ అనుకోవచ్చు, ఎందుకంటే నేను ఇండస్ట్రీలోకి రాకముందు అవును. యా ఎప్పుడు చెప్పలేదు నివేతకు కూడా. Yeah, never. విష్ణు ప్రసాద్ గారు. విష్ణుప్రసాద్ గారు టక్కనంటే ఏం చెప్పాలి, Quiet. అంటే మేము ఎక్కువ Quiet. యా హీస్ క్వైట్ యాక్చువల్లీ. ఓకే. సిద్ధార్థ నాయుడు గారు. వెరీ గుడ్ రైటర్. ఓకే. రాజశేఖర్ గారు. క్లారిటీ. ప్రణీత పట్నాయక్. ఒకటి వచ్చింది, పర్లేదు చెప్పండి. ఏమనొచ్చు, మంచి సౌండ్ అంటే ఇది rapid fire, మీరు మాట్లాడుతూ చాలా ఉంటే quick గా మాట్లాడేస్తూనే answers ఇవ్వాలి ఉంటారు, కదా. తను ఆగకుండా మాట్లాడితే మాట్లాడేస్తూనే ఉంటారు. ఓకే. అమిత్ గారు. అమిత్ గారు ఈజ్ అ సర్కాజం, హ్యాస్ అ వెరీ గుడ్ సర్కాజం. యా బిందు మాధవి గారు. ఆవిడతో నేను చేయలేదు, బట్ గుడ్ యాక్ట్రెస్. యా పవన్ సాధినేని గారు. ఫోకస్. ఓకే. మీ ఇద్దరిలో ఎవరు నాటి ఎవరు సైలెంట్? ఇద్దరం We సైలెంట్. both are very, very silent. I think both of us are introverts, kada? యా సో ఈరోజు అంటే నెక్స్ట్ డే షూటింగ్ ఈ టైంకి ఉంది అని అంటే కరెక్ట్గా అంటే టైం మెయింటైన్ చేసేది ఎవరు మీరు ఇద్దరిలో? Both. మా యాక్చువల్గా ఆన్ టైం. ఓకే. లేట్గా ఎవరు రారు? No. Very disciplined. ఎందుకంటే బేసిక్గా నేను చెప్తాను, ఇండస్ట్రీలో నేను పెద్ద చాలా మందికి ఏం తెలియదు. మేబీ నేను నా డిసిప్లిన్ వరకు నేను నా డిసిప్లిన్ మెయింటైన్ చేయటం వల్ల నేను ఇక్కడ వరకు వచ్చానేమో అని నేను అనుకుంటాను బేసిక్గా. యా For sure. నేను యా ఎందుకంటే మన పెద్ద ప్రమోషన్ ఉండవు టీవీ ముందుకి, నేను అసలు ఎక్కువ రాను. ఓకే. యా మీరే అడిగారు ఇందాక. అయినా మీకు ప్రమోషన్స్ అవసరం లేదనే నేను అనుకుంటున్నాను. అవసరం లేదని కాదు, వీ నీడ్, బట్ నాకు 100% ఫోకస్ నాకు ఎక్కువ షూట్లోనే Work పెట్టాలనిపిస్తుంది, yeah, వర్క్లో పెట్టాలనిపిస్తుంది. Definitely. ప్రమోషన్స్ అంటే ఏం చెప్తాం, మనం చేసింది కదా ఆడియన్స్ చెప్పాలి రిలీజ్ అయిన తర్వాత అన్నది నాకు ఒక చిన్న ఇది. మనం డబ్బా కొట్టుకోలేం కదా మన ప్రాజెక్ట్ గురించి. అండ్ అలాగే సేమ్ ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ మీకు కూడా. నాగబాబు గారు అనగానే మీ మైండ్లో ఏమనిపిస్తుంది నాగబాబు గారు? Very liberal. ఓకే. సుష్మిత గారు. Strong minded. మీకు యాక్టర్. తనైతే మీరు తన క్రష్ అని చెప్పారు, మరి మీరు He's ఏం very చెప్తారు? quiet. ఓకే. Right. Very quiet. విష్ణు ప్రసాద్ గారు. Again, very calm, quiet. సిద్ధార్థ నాయుడు గారు. Wonderful writer. రాజశేఖర్ గారు. Very good executor. Executor in the sense for this. Executor Yeah. shouldn't be like Execution, that. the scene. Execution. Chala. ప్రణీత గారు. Very good actress. ఓకే. బిందు మాధవి గారు. Beautiful. అమిత్ గారు. Cool. He gives me cool vibes. Is he a cool person? Yeah, yeah. He's- పవన్ గారు. Sure, Anna. మీరు అంటే సార్ అసలు షూటింగ్ ఎన్ని డేస్లో కంప్లీట్ చేశారు, ఎన్ని డేస్ చేశారు అసలు? I did only 25 days, I think I did. Mm. Same like movies Same. only. ఓకే. Maybe 40 days in total. ఓకే. సార్ మీరు చెప్పండి మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి? అంటే నెక్స్ట్ ఇంకా సిల్వర్ స్క్రీనేనా లేదంటే వెబ్ సిరీస్ ఇంకా ఏమైనా మీరు సైన్ చేశారా? వెబ్ సిరీస్ ఆల్రెడీ ఇప్పుడు ఇంకోటి Z5లో వస్తుంది, వికెట్ కవి అని. ఓకే. దట్స్ అది కూడా ఇట్స్ వన్ ఆఫ్ ద వండర్ఫుల్ ప్రాజెక్ట్స్ Z5కి. మ్మ్. అంటే ఒక ఆ సిరీస్ ఎలా అంటే యుల్ సీ ద డిఫరెంట్ సైడ్ ఆఫ్ సిరీస్ అనమాట. ఇప్పుడు వరకు నాకు తెలిసి ఆ స్టైల్లో ఇప్పటి వరకు సిరీసెస్ రాలేదు. ఇట్స్ Okay. 1970sలో ఇట్స్ అ వండర్ఫుల్ వన్. అది నాకు మ్మ్. అది ఒకటి. అండ్ రీసెంట్లీ ఐ సైన్ వన్ ఒక మ్యూజికల్ లవ్ స్టోరీ ఒకటి సైన్ చేశాను. ఓకే. అదొక మూవీ సైన్ చేశాను. మ్మ్. యా ప్రస్తుతానికి గోయింగ్ ఆన్ ఇప్పుడు. అండ్ అలాగే ఈ సిరీస్ లో ఏమైనా సాంగ్స్ ఏమైనా ఉన్నాయా మేము నో ఎక్స్పెక్ట్ నో చేయొచ్చా? నో నో అసలు ఎక్స్పెక్ట్ చేయకూడదు. But the ఓకే. BGM is wonderful. యా ద BGM ఇస్ వండర్ఫుల్. Okay. సాంగ్స్ నో. మ్యామ్ మీరు చెప్పండి మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి? అంటే మీరు సైమల్టేనియస్గా అటు మూవీస్ అండ్ ఇటు వెబ్ సిరీస్ ప్లాన్ చేసుకుంటున్నారా ఏంటి మీ అప్కమింగ్ I ప్రాజెక్ట్స్? haven't signed anything. In Okay. movies or web series, I haven't signed anything. ఓకే. If I sign something, then I'll tell you. అంటే ఆడియన్స్కి ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది, అంటే వాళ్ళు పరువు వెబ్ సిరీస్ అనేది మేము అసలు ఎందుకు చూడాలి అని. వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అసలు ఎందుకు పరువు వెబ్ సిరీస్ని చూడాలి అంటే ఏం చెప్తారు? మా కోసం ఒక్క ఫస్ట్ ఫ్రీ ఎపిసోడ్ చూడమంటాను నేనైతే. ఓకే.
అది చూస్తే ఆటోమేటిక్గా వాళ్ళే 8 ఎపిసోడ్స్ చూసేస్తారు. ఫస్ట్ ఎపిసోడ్లో మీరు ఆల్రెడీ అంటే సస్పెన్స్ అనేది క్యారీ చేశారు కాబట్టి ఖచ్చితంగా దానికోసమైనా సరే జీ5 యాప్ని అయితే అందరూ డౌన్లోడ్ చేసుకొని అయితే ఖచ్చితంగా మీ సిరీస్ని అయితే చూస్తారని అయితే నేనైతే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ అస్. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఇవాళ పరువు వెబ్ సిరీస్ టీమ్ తోటి మనం చేసిన స్పెషల్ చిట్ చాట్. చూస్తూనే ఉండండి టీ న్యూస్.